హాయ్ అండి. ఈరోజు మనము అన్నపూర్ణాదేవి అవతారము నవరాత్రుల్లో మూడో రోజు చిల్లు లేని అల్లం గారెలు మనం ఈరోజు నైవేద్యంగా పెడుతున్నాము. అవి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. నేను దానికోసం ఒక పావుసేరు మినపప్పు నైట్ అంతా సోక్ చేసి ఉంచాను. మార్నింగ్ దాన్ని మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీలో మీకు గారెలు సాఫ్ట్గా రావాలి అని అంటే మీరు సాల్ట్ వేసి దాన్ని గ్రైండ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం వాటర్ కావాలి అనుకునేటప్పుడు కూల్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసారనుకోండి, మనకి గారెలు చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. మిక్సీలో ఆడినా కూడా మెత్తగా గుల్లగా వస్తాయి. సో పిండి చూసారు కదా, కన్సిస్టెన్సీ నేను అలా రుబ్బుకున్నాను. రెండింటిని 2 సార్లు పడింది. 2 కలిపి ఒక బౌల్లోకి తీసుకుని అల్లంని నేను ఆల్రెడీ తురిమి ఉంచుకున్నాను అనమాట. అల్లం వేసాను. యాక్చువల్లీ మా ఇంట్లో అల్లం ఎక్కువ ఎవరు తినరు, అందుకని నేను చాలా కొంచెం వేసాను దేవుడి కోసం అని. మీరు కావాలి ఫ్లేవర్ నచ్చుతుంది అంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక మూకుట్లోని ఆయిల్ తీసుకొని చేతిని ఇలా తడి చేసుకొని, కవర్లో కూడా చేస్తారండి, నాకు చేత్తో వచ్చు అందుకనే నేను చిల్లు పెట్టకూడదు, అంటే గారికి మధ్యలో చిల్లు ఉంటుంది కదా, ఆ చిల్లు పెట్టకుండా అలా గారెలు వేయాలి నైవేద్యానికి. సో నైవేద్యానికి మటుక్కే నేను మొదటి వాయి మాత్రమే ఇలా చిల్లు లేకుండా అలా వేసాను అనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టాలి. సో సెకండ్ వాయి మాత్రం మనకు అలవాటు కదా గారంటే దానికి చిల్లు ఉండాలని. సో అందుకని చెప్పి మళ్ళీ సెకండ్ వాయి దగ్గర నుంచి మాత్రం నేను చిల్లులతోటే చేశాను. అంతే, మన చిల్లు లేని అల్లం గారెలు